మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామన్నా. ఇది వైఎస్ఆర్ పల్నాడు గడ్డ అంటే వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డ అన్నా. వైఎస్ఆర్ కుటుంబం వెంటే ఉంటామన్నా. నా ఊపిరి ఉన్నంత వరకు మీతో ప్రయాణం చేస్తానన్నా. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు చూశానన్నా. నేను ఈ స్టేజికి వచ్చినారంటే, మా కుటుంబం ఈ స్టేజికి వచ్చినారనంటే ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి దగ్గర నుంచి ఈ రోజు మీ దాకా కూడా మీరు పెట్టిన రాజకీయ భిక్షతోనే ప్రజలకు సేవ చేస్తా ఉన్నానన్నా. మీ యొక్క ఆశీస్సులతోటి, మీ యొక్క దీవెనలతోటి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పల్నాడు ప్రాంతానికి సంబంధించి 3 నియోజకవర్గాలకు సంబంధించి ఈ యొక్క స్కీమ్ విషయంలో ఖచ్చితంగా కూడా మీ చొరవతోటి మీ పక్కన చిన్న చివర్లో నేను మీ యొక్క శిష్యుడిలాగా పల్నాడు చరిత్రలో చివరిలో నా పేరుగా ఉంటుందన్నా. నా జీవితానికి ఇది చాలన్నా. ఖచ్చితంగా మేమంతా మీ అంటే ఉంటాం. ఎవరు ఏమి చేయలేరన్నా. మీకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదల యొక్క గుండె చప్పుడు పేదల గుండెల్లో మీరున్నారన్నా. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. ఇలాంటి ఎదవలు, ఇలాంటి చేతగాని రాజకీయ నాయకులు, ఇలాంటి పనికిమాల నాయకులు అనవసరమైన దుష్ప్రచారం చేసి ఈ రోజు ఎల్లో మీడియాలతో ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజల గుండెల్లో మీరున్నారన్నా. రాబోయే 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా ఆ దేవుణ్ణి పల్నాడు ప్రాంత రైతాంగం మేమంతా కూడా కోరుకుంటామన్నా. ఈ అవకాశం ఇచ్చినాక మీకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానన్నా. జై జగన్ అన్న, జై జగన్ అన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ సార్. 7 దశాబ్దాల కళను సాకారం చేసిన నేత